పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం వచ్చే వారమే ముహూర్తం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికే షెడ్యూల్ కూడా రావడంతో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి జనసేన అని శ్రీకారం చుడతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే గతంలో వారాహి ఎక్కి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని వారాహి వాహనంపై నుంచే కొనసాగించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేంటో ఒకసారి మనం చూద్దాం. ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వారాహి వాహనాన్ని సిద్ధం చేయాలని ఆయన పార్టీ నాయకులను ఆదేశించారు. టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం నుంచి వైఎస్ఆర్2 సిపి అధినేత జగన్ 27 నుంచి ప్రచారానికి వెళ్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కూడా జిల్లాల పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. వచ్చే వారం పిఠాపురం నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. పవన్ కళ్యాణ్ దాదాపు 20 రోజుల పాటు ప్రజాక్షేత్రంలో ఉండనున్నారు. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో 2 సార్లు పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఓవైపు జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తూ కూటమి తరపున జరిగే ప్రచారంలో కూడా పాల్గొంటారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిఠాపురంలో ప్రచారంపై ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశం ఉందంటున్నారు పవన్ కళ్యాణ్. పిఠాపురంతో పాటుగా అన్ని నియోజకవర్గాలు కవర్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. రాజోలులో జనసేన జెండా మరోసారి ఎగరాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. రాజోలు నియోజకవర్గం పార్టీ నాయకులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్తో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. రాజోలు నియోజకవర్గ పరిస్థితిపై చర్చించారు. జనసేన పార్టీ మీద ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుందామన్నారు. మరోసారి ఎక్కడ జనసేన పార్టీ గెలిచేలా ముందుకు సాగుతుందామన్నారు. మరోసారి ఎక్కడైనా జనసేన పార్టీ గెలిచేలా ముందుకు సాగుతుందన్నారు. మరోవైపు జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు నాగబాబు ఇవాళ తిరుపతి పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. తిరుపతి జనసేన పార్టీ టికెట్ ఆర్ఎన్ శ్రీనివాసులకు కేటాయించడంపై అభ్యంతరాలు రావడంతో ఆ అంశంపై చర్చించనున్నారు. తిరుపతి అభ్యర్థి విషయంలో నాన్ లోకల్ వ్యవహారం చర్చనీయాంశమైంది. జనసేన పార్టీ నేతలు కార్యకర్తల నుంచి వస్తున్న అభ్యంతరాలపై చర్చించనున్నారు. తిరుపతి జనసేన అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాసులను ప్రకటించడంతో ఆయన స్థానికేతరుడని జనసేన మరియు టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మిత్రపక్షమైన బీజేపీ నేతలు కూడా ఆయనకు మద్దతుగా రావడం లేదు. బయటి వారికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని, స్థానికంగా ఉన్న వారికి ఇచ్చిన వారి గెలుపు కోసం పనిచేస్తామని వీరు చెబుతున్నారు. ఇలా 3 పార్టీల నాయకుల నుంచి వ్యతిరేకత రావడంతో జనసేన అధిష్టానం కేడర్తో సమావేశం అవుతుంది. తిరుపతి జనసేన నాయకులతో అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడతారా, ఆయన తరపున నాగబాబు నాదెండ్ల మనోహర్ మాట్లాడతారా అన్నది చూడాల్సినటువంటి విషయం. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాస్కు సహకరించాల్సిందిగా కోరుతారా, లేక ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్కు మీ ముందుకు మన True9 న్యూస్ ఛానల్.